ట్రైనీ డాక్టర్ కేసు ఇప్పుడు సిబిఐ హ్యాండిల్ చేస్తుంది. సిబిఐకి కూడా కొన్ని విషయాలు తెలియడం జరిగింది. ఇప్పుడు సిబిఐకి ఏ విషయాలు తెలిసాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. కోల్కతా డాక్టర్ కి డైరీ రాసే అలవాటు ఉంది. ఆ డైరీలో ఏదో ఒకటి క్లూ దొరుకుతుందని సిబిఐకి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ డైరీలో ఒక పేజ్ చింపబడి ఉంది. ఆ పేజ్ లో ప్రిన్సిపల్ చేసిన అఘాత్యాలు, నేరాలు ఉంటాయని ఆ పేజ్ ని చింపేసి అత్యంత దారుణంగా ప్లాన్ చేసి చంపి ఉంటారని, అంతేకాకుండా మర్డర్ జరిగిన 2 రోజులకి 100 మంది ఆ కాలేజ్ మీద దాడి చేశారు. మమతా బెనర్జీ తన తల్లిదండ్రులతో ఇలా అనిందంట, పోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాదు కాబట్టి కొన్ని కోట్ల పరిహారం నష్టం మేమిస్తామని చెప్పిందంట. కానీ దీని వెనక ప్రిన్సిపల్ ని వెనక వేసుకున్నట్టు వస్తుందని అర్థమవుతుంది. సిబిఐ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక్కరు కాదు 4 ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఫ్లోర్ లో సంజయ్ రాయ్తో పాటు ఆ 4 కూడా ఉన్నట్లు చెప్తున్నారు. సిబిఐ వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా రిలీజ్ చేశారు. మొదటి వ్యక్తి పేరు రాఘవ్. ఇతను ఫస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. ఇతను కూడా ట్రైనీ డాక్టరే. రెండో వ్యక్తి పేరు సిమిత్రో. ఇతను కూడా పీజీ ట్రైనీ డాక్టర్. మూడో వ్యక్తి పేరు శుకదీప్. ఇతను మెడికల్ ట్రైనీ డాక్టర్. 4వ వ్యక్తి పేరు హాస్పిటల్ స్టాఫ్ గులాబ్. నైట్ 12 గంటలకి ఈ 4 కూడా సెమినార్ హాల్ లో తిన్నారంట. వీళ్ళు కూడా 36 అవర్స్ లాంగ్ షిఫ్ట్ చేశారంట. తిన్న తర్వాత ఒలింపిక్ గేమ్స్ ని కూడా చూసారట. అయితే రాఘవ్ అలాగే సుమిత్రో కూడా వీళ్ళు తిన్న తర్వాత సెమినార్ హాల్ కి ముందున్న స్లీపింగ్ అనాలిసిస్ రూమ్ కి వెళ్లారు. స్లీపింగ్ అనాలిసిస్ రూమ్ అంటే వాళ్ళు కొనుక్కున్న దాన్ని బట్టి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ని అలాగే హార్ట్ బీట్ ని టెస్ట్ చేసే రూమ్. ఆ ఇద్దరు కూడా స్లీపింగ్ అనాలిసిస్ రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. కానీ శుకదీప్ మాత్రం ఆ సెమినార్ హాల్ లోనే పడుకున్నాడు. సిబిఐ వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. సిబిఐ వాళ్ళు ఈ 4 మీద పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి పర్మిషన్ అడుగుతున్నారు. అసలు పాలిగ్రాఫ్ అంటే ఏంటి? పాలిగ్రాఫ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఆ మనిషి యొక్క బ్లడ్ ప్రెషర్, రెస్పిరేషన్, స్కిన్ కండక్టివిటీ బట్టి, హార్ట్ బీట్ బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. సో కాబట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి పర్మిషన్ అయితే అడుగుతున్నారు. అసలు సీసీటీవీ ఫుటేజ్ లో ఏముందంటే 3 గంటల 42 నిమిషాలకి సంజయ్ రాయ్ పార్కింగ్ ప్లేస్ లో కనబడ్డాడు. కానీ 3 గంటల 45 నిమిషాలకి ఎమర్జెన్సీ రూమ్ లో ఉన్నాడు. 4-3 నిమిషాలకి సెమినార్ హాల్ దగ్గర కారిడార్ లో సంజయ్ రాయ్ కనిపించాడు. అంతేకాదు గులాబ్ అనే వ్యక్తి సెమినార్ హాల్ కి వెళ్తున్నట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఈ ప్లాన్ రేప్ అండ్ మర్డర్ అరగంటలో జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. నాతో పాటు మీకు కూడా అనుమానం వచ్చే ఉండిద్ది. ఎందుకంటే సెమినార్ హాల్లో ఆమెని అంతగా హింసించి చంపుతున్నప్పుడు ఆమె ఎందుకు అరవలేకపోయింది, ఆ సౌండ్స్ ఎందుకు బయటకు రాలేదు అనే డౌట్ మీకు వచ్చి ఉండిద్ది. ఆ రీజన్ ఏంటంటే సెమినార్ హాల్ కి చుట్టూ కూడా అకాస్టిక్ చేయబడింది. అంటే సౌండ్స్ బయటికి రాకుండా తయారు చేయబడింది. అయితే రాత్రి 12 గంటలకి ఆహారం తినేటప్పుడు ఆమె తిన్న దాంట్లో ఇది కలిపి ఉంటారని, దానివల్ల ఆమె మత్తులోకి వెళ్ళిందని చెప్తున్నారు. అలాగే జడ్జి గారు సంజయ్ రాయ్ని అడిగారు, నువ్వు పాలిగ్రాఫ్ టెస్ట్ కి ఒప్పుకుంటున్నావా అని. దాని సంజయ్ రాయ్, నేను ఒప్పుకుంటాను, నేను చేర్చుకుంటాను, దాని ద్వారా అయినా నిజాలు బయటపడతాయి, ఈ కేసులో నా తప్పు లేదని నిజం తెలుస్తుంది అని చెప్పాడు. ఈ మాట అందరికి షాకింగ్ గా అనిపించింది. సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినప్పుడు సంజయ్ రాయ్ ఇలా అన్నాడంట, నేను తప్పు చేయలేదు, నన్ను కావాలని ఇరికిచ్చారు, ఈ నేరం నేను చేయలేదని ఏడుస్తూ చెప్పాడంట. కానీ August 9th నేను తప్పు చేశాను, కావాలంటే గురి వేసుకోనని చెప్పాడు. సిబిఐ ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే నాతో పాటు చాలా మంది పెద్దవాళ్లే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కావాలని నన్ను ఇరికిచ్చారని చెప్పడం జరిగిందంట. ఈ మాటలన్నీ విన్న తర్వాత ప్రపంచం అంతా ఉలికి పడుతుంది. పోలీస్ వాళ్ళు కూడా సరైన రిపోర్ట్స్ ఇవ్వట్లేదని సిబిఐ వాళ్ళు కూడా అనుమానం పడుతున్నారు. అసలు విక్టిమ్ చనిపోయింది రాత్రి 3 గంటలకి, కానీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసింది 11 గంటలకి. అంటే పోలీస్ వాళ్ళు ఈ కేసుని తప్పుద్రోవ పట్టిస్తున్నారా? అసలు మనకు ఒక క్వశ్చన్ రేజ్ అయితే, అసలు సెమినార్ హాల్ లో బ్లూ కలర్ బెడ్షీట్స్ ఎందుకుంటాయి? అయితే ఆ అమ్మాయి పైన బ్లూ కలర్ బెడ్షీట్ ఉంది అంటే దీని అర్థం ఇదంతా జరిగింది సెమినార్ హాల్లో కాదు, వేరే చోట జరిగింది. అక్కడ దారుణంగా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత అమ్మాయిని సెమినార్ హాల్ తెచ్చి పడివేసి ఉంటారని అర్థమవుతుంది. అయితే ఆ 4 కిందకు వచ్చేసరికి సంజయ్ రాయ్ స్కావెంజర్స్ తో మందు తాగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా భయంకరమైన గంజాయి కూడా తాగున్నట్టు తెలుస్తుంది. ఈ 4 వ్యక్తులు కూడా అంటే ఈ 4 డాక్టర్స్ కూడా సంజయ్ రాయ్ తో నీకోసం ఒక అమ్మాయి పైన వెయిట్ చేస్తుందని చెప్పడం జరిగింది. సంజయ్ రాయ్ పైకి వెళ్ళంగానే భయంకరమైన స్థితిలో అమ్మాయి పడి ఉందని తెలుస్తుంది. ఒకరోజు ట్రైనీ డాక్టర్ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి, మీరు ఇలాగే నన్ను ఇబ్బంది పెడితే మీరు చేస్తున్న మెడికల్ స్కామ్ ని అలాగే డ్రగ్స్ మాఫియాని, మీరు చేసిన అక్రమాలన్నింటినీ కూడా నేను బయట పెడతారని ధైర్యంగా చెప్పిందంట. ఆ రోజు నుండి ప్రిన్సిపల్, ట్రైనీ డాక్టర్స్ అలాగే స్టాఫ్ కూడా ఆమె మీద కక్ష పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఎలా అయినా ఆమెను అంతం చెయ్యాలని చెప్పి ఆమెకి ఎక్కువ వర్కింగ్ హవర్స్ ఇవ్వడం, అలాగే 6 నెలల నుంచి ప్లాన్ చేసి ఆమెని చంపారన్న విషయం తెలుస్తుంది.
సో నాకు తెలిసిన విషయాలు నేను మీ ముందు పెట్టాను. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, బట్ మాత్రం షేర్ మాత్రం చేయండి. అంతేకాదు September 5th ఏం జరుగుతుందో చూద్దాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని అయితే కోరుకుందాం. సో ఇంతవరకు ఈ వీడియో. మళ్ళీ ఇంకో కొన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.